నన్ను నమ్మకపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో, మనుషులు చేస్తున్న అబద్ధ ప్రచారం విషయంలో ఉన్న కాన్ఫిడెన్స్ ని ఖచ్చితంగా చంపేయాలి. మా ప్రవక్త మాకిలా నేర్పాడు సంస్కారము అని చెప్పేసి అంటున్నారు. సంస్కారం గురించి నువ్వు మాట్లాడటానికి సరిపోవు. భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి అధ్యాయంలోనే వేరే దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు ముష్రికులే, ఇది కాదు అని చెప్పే దమ్ముంటే గనక హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. బ్రదర్ సిరాజుర్ రెహమాన్ మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ముస్లింల వేదికల మీదకెక్కి హిందూ గ్రంథాల గురించి, ముస్లిం గ్రంథాల గురించి చెప్పటం మాత్రమే కాదు, అప్పుడప్పుడు హిందూ మండపాల్లోకి కూడా వచ్చేసి హిందూ మత గ్రంథంలో కూడా మీ దేవుళ్ళు గొప్పవాళ్లే, మీ దేవుళ్ళు అందరూ కూడా తోపులే, కానీ మా దేవుడంత తోపులు కాదు అంటూ చివరిలో ముక్తాయింపునిస్తూ హిందువులని కన్ఫ్యూజన్లో పెట్టడంలో మంచి ఎక్స్పర్ట్. అలాంటి సిరాజుర్ రెహమాన్ గారు ఈ మధ్య కాలంలో తన మతోన్మాదాన్ని భయంకరంగా బయట పెట్టుకున్నాడు. బయట పెట్టుకోవటం ఏంటి? లలిత్ కుమార్ అనేవాడు దగ్గరుండి బయట పెట్టించాడు. నమ్మట్లేదా? ఒక్కసారి ఈ తమ్నెయిల్ మీరే చూడండి. చూస్తున్నారు కదా, అల్లాను నమ్మని వారిని చంపండి అని ఖురాన్లో ఉందా అంటూ నాది రాధా మనోహర్ గారిది ఫొటోస్ పెట్టి మమ్మల్ని ఏలెత్తి చూపిస్తా పోజ్ పెట్టుకుని కూర్చున్నాడు. సరే, మొత్తానికి ఏదో సమాధానం చెప్పటం కోసం స్పందించాడు కాబట్టి ఆయన స్పందించిన దాంట్లో విషయం ఎంత, విషం ఎంత, వీటన్నిటి గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరి దాకా చూడటం వల్ల ఇంతకాలం బ్రదర్ సిరాజుర్ రెహమాన్ శాంతి, ప్రేమ, బొంగు, బొచ్చు అనే పేరుతోటి ఎంతమందిని కన్ఫ్యూజ్ చేస్తాడు, ఎంత విద్రోహాన్ని, ఎంత విషాన్ని తన మనసులో పెట్టుకున్నాడు, ఎంత విద్వేషాన్ని హిందూ గ్రంథాల పట్ల చిమ్ముతున్నాడు అనేది మీకు మొబ్బిలిడిపోయే క్లారిటీ ఇస్తా. అంతేకాదు ఖురాన్లో ఉన్న వాటిని ఎంత అందంగా సోపేసి కవరింగ్ చేస్తాడు అనేది కూడా మీకు ఈరోజు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి పూర్తిగా చూడండి. సో వీడియోలోకి వెళ్దాం రండి. ఇక ఖురాన్లో కూడా క్లియర్గా ఉందండి, ఎవరైతే ఈ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన వెంటనే ఈ ముష్రిక్లు ఎవరైతే ఉంటారో, అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు, అల్లా తప్ప మరో దేవుడు ఉన్నాడు అల్లాతో పాటు, లేకపోతే అల్లా కాకుండా నమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అటువంటి నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన వెంటనే అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేయండి అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇలాంటి మాటలు హిందూ గ్రంథాలు ఎక్కడైనా చూపించండి, నేను హిందుత్వాన్ని కూడా విడిచేస్తాను. కాంటెక్స్ట్ అది. నేను అన్న స్టేట్మెంట్స్లో రెండిచ్చా. ఒకటి, ఖురాన్లో అల్లాను తప్ప వేరే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయండి, నరికేయండి అనే మాట ఉంది. ఈ మాట ఇప్పటికీ కన్ఫైన్ అయ్యే ఉన్నాను నేను. దాంతోపాటు అలాంటి మాటలు, అంటే నన్ను నమ్మకపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో, అలాంటి మాటలు హిందూ గ్రంథాల్లో గనక చూపిస్తే ఆ గ్రంథాలను విడిచిపెట్టేస్తాను. ఈ బ్రదర్ సిరాజ్ గారు, మీరు ఈ వీడియో చూస్తారని తెలుసు. చూస్తే సమాధానం ఉంటే స్పందిస్తారు, సమాధానం లేకపోతే చూసి చూడనట్టుగా వదిలేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఛాలెంజెస్లో దేనికైనా సరే నేను రెడీగా ఉన్నానండి. ఐ స్టిల్ కన్ఫైన్ టు దట్. ఓకే, చూద్దాం మరి ఇప్పుడు దీనికి ఆయన ఇచ్చిన కవరింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? సూర్య తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని ఎక్కువగా వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేంటంటే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వీరిని ముట్టడించండి, నిర్బంధించండి అని డైరెక్ట్గా ఖురాన్ ఆయత్ ఉంటుంది. ఈ ఆయత్ని చాలామంది వరల్డ్స్ ఆఫ్ ఫత్వాలో కూడా అరుణ్ షూరి దీన్ని కోట్ చేశాడు. చిన్న కరెక్షన్ సిరాజ్ గారు, అందుకే మీరు ఏది చదివినా మీరు చదివేసి మీరు అనేసుకున్నది ఇదే కరెక్ట్ అన్నట్టు చదవకూడదు. అది ద వరల్డ్స్ ఆఫ్ ఫత్వా కాదు, ద వరల్డ్ ఆఫ్ ఫత్వాస్ బై అరుణ్ షౌరి. ఓకేనా? కాబట్టి కొంచెం మీరు ఏదన్నా చేసేటప్పుడు ఆ తప్పులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ బుక్ టైటిల్ని మీరు కరెక్ట్గా చదవలేని వాళ్ళు బుక్ లోపల ఉన్న కంటెంట్ని కరెక్ట్గా చదువుతారు అని ఎవరు అనుకుంటారు? అందుకే ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని బుద్ధిగా చదవండి సార్. ఈరోజు ఎంతమంది అయితే విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారో ఈ ఆయతను ఎక్కువగా కోట్ చేస్తుంటారు. ఇస్లాం విమర్శకులు ఎంతోమంది పుస్తకాల్లో కూడా రాశారు. అయితే సోదరి మనలారా, సోదరులారా, ఇక్కడ క్లారిటీ అండి. ఈ కోట్ని ఎక్కువగా కోట్ చేస్తుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఈ కోట్ ఎక్కువగా కోట్ చేస్తుంటారేమో కానీ ఈ కోట్ని మాత్రమే కాదు, ఇలాంటి వర్సెస్ ఖురాన్లో చాలానే ఉన్నాయి. ఆ చాలా వాటిని కూడా కోట్ చేసి చూపించవచ్చు. కాకపోతే ప్రతి సందర్భంలో ప్రతి వేదిక మీద అన్నీ మాట్లాడటం కుదరదు కాబట్టి ఒకటి అరా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి, అంటే ఉన్మాదము అని మాకు అనిపించేలాంటి వచనాలు మీ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఓకేనా?
ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఆయతులు ప్రతి ధర్మ గ్రంథాల్లో, ప్రతి మత గ్రంథాల్లో ఉంటాయి. నిజంగా ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. ఎందుకంటే మీ దానిలో ఉంది కాబట్టి, మీలాంటి అబ్రహామిక్ మత గ్రంథాల్లో ఉండుండొచ్చు కాబట్టి, ప్రతి మతంలోనూ ప్రతి ధర్మంలోనూ ఉంటాయి, ప్రతి ధర్మ గ్రంథంలోనూ ఉంటాయంటూ తప్పుడు కోతలు కుయ్యకూడదు సిరాజ్, తప్పుడు కోతలు కుయ్యకూడదు. ఓకేనా? నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. అయ్య బాబాయ్, ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం. హిందూ మత గ్రంథాలను మనం చూసినట్లయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి. వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే వారిని చంపి కాల్చేయండి అని యజుర్వేదంలో ఉంది 13వ అధ్యాయం 13వ మంత్రం. సరే, ముందు ఈ 13వ అధ్యాయంలో ఉన్న 12, 13 మంత్రాలకి సిరాజ్ ఏం చెప్పారో మీరు విన్నారు. ఇప్పుడు మరి దాన్ని నిజంగా వేదంలో ఏముంది? ఎందుకంటే ఆయన పెన్ను పేపర్ కూడా తీసుకుని రాసుకోండి అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా మనం చంపేయాలి. ఎందుకంటే మనుషుల్ని చంపటం మన నేచర్ కాదు కాబట్టి మనుషులు చేస్తున్న అబద్ధ ప్రచారం విషయంలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా చంపేయాలి. అందుకే ఈ రోజున మీ ముందుకి వేదంతో విత్ రెఫరెన్స్ వచ్చాను. ఒక్కసారి యజుర్వేదంలోని 13వ అధ్యాయంలో ఉన్న 12, 13 మంత్రాల్లో ఏముందో చూడండి. నిజానికి ఈ మంత్రం దేవుడు మనుషులకి చెప్తున్నది కాదు. ప్రజల్ని రక్షించే విషయంలో రాజు వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే 12వ మంత్రం కనుక చూసుకుంటే దాని భావార్థాన్ని ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మంత్రం ధూపమాలంకారమున కలదు. రాజు మొదలగు సభాజనులు ధర్మము విషయముల్లో కూడి జలముల వలె మిత్రులకు శీతలత్వమును ప్రసాదించుచు అగ్నివలే శత్రువులను భస్మమునర్చవలెను. చాటుగా నుండి శత్రువుల నుసుగొల్పు నీచుణ్ణి దృఢబంధములచే బంధించి నిష్కంటకముగా రాజ్యమేలవలెను. ఇక్కడ ఎంతకాడికి తప్పుడు విధానాలతో వచ్చే శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడు అని ప్రజలు రాజుకు మొరపెట్టుకుంటున్నదో ఉన్నదే కానీ ఎక్కడైనా సరే దేవుడు నీ శత్రువుల్ని నాశనం చేసేస్తా, నన్ను నమ్మని వాళ్ళని నరికేస్తా, కాల్చేస్తా అని ఉన్నది ఏదైనా ఉందా? అయినా కానీ ఎంత దారుణంగా వక్రీకరిస్తున్నాడో ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడతో అయిపోయిందా? తర్వాత చూడండి. ఇది మళ్ళీ ఏదన్నా అనుకుంటారేమో ఇది 13వ అధ్యాయం కాదు అని చెప్పేసి. బాబు చూసుకోండి, 13వ అధ్యాయములో 12వ మంత్రము దాని భావార్థము. ఓకేనా? ఇక మరి 13వ మంత్రం కూడా చెప్పారుగా, ఆ 13వ మంత్రము దాని భావార్థం కూడా ఒక్కసారి చూద్దాము. మానవులు రాజైశ్వర్యములను పొంది ఉత్తమ గుణకర్మ స్వభావయుక్తులై ప్రజలకు ప్రత్యేకించి దరిద్రులకు సుఖమును కలిగించవలెను. ధర్మమునందు స్థిరముగా నుండి నిరంతరము శిక్షణను జరుపుచు అందరిలో ఉత్తముడైన వాణ్ణి సభాపతి రాజుగా ఎంచుకొనవలెను. ఏముంది? రాజుగా ఎలాంటి వాడిని ఎంచుకోవాలి అని మాత్రమే ఉందే. ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మీ బంధువుల్ని చంపేయండి, ఆడవాళ్ళని చంపేయండి, పసిపిల్లల్ని చంపేయండి అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదుగా. అది అసలు మతం కారణంగానో దేవుడి కారణంగానో చంపమని ఇంకెక్కడైనా ఉందా? అది లేదు. కానీ సిరాజుడికి రెండిట్ల గురించి చెప్పేసి పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి అంటాడు. ఓరు నాయన, సొల్లు చెప్పమంటే ఎంత ఘనంగా చెప్తారా అంటే మాకు ఏమీ తెలియదు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుని ఏది పడితే చెప్పేయటమే. ఆనకెనక మాలాంటి వాళ్ళు ఉంటారు అన్న కనీస ఇంగితం, కనీస బుర్ర బుద్ధి ఏమన్నా ఏడి తెచ్చిందా? ఏమీ లేదు. సిరాజ్ గారు మీరు మారండి. మీరు హిందూ గ్రంథాలను అడ్డం పెట్టుకుని హిందువుల్ని ఇస్లాం వైపు నడిపించడానికి కుటిల యత్నాలు చేస్తున్నారు అన్న విషయం ఇక్కడ ప్రజలందరికీ అర్థమవుతుంది, మీకు తప్ప. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకేమంటున్నాడో ఒకసారి చూద్దాం. యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. కాల్చివేయండి అని ఉందే లేదు, సెకండరీ కానీ బాబు. కాల్చేయండి అని ఉంటే మాత్రం ఆ నవ్వుతా అల్లాహు అక్బర్ అంటావేంటి? అంటే పక్కోడిని చంపేమని ఉంటే అంత సంతోషకరమైన వార్త అయిపోయిందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు నవ్వుతున్నానో మరి నీకు చెప్పాలిగా హిందూ బంధువులరా. ఇప్పుడు ఆయన చెప్పిన మంత్రానికి అర్థం నేను చెప్తాను. అక్కడ హిందీలో ఏదో పెట్టాడు కదా, దేవనాగరి లిపిలో, అక్కడ చూసుకోండి. ఆ మంత్రము ఇప్పుడు నేను పెట్టే మంత్రము కూడా ఒకటే. ఎందుకంటే నేను తప్పు చెప్పాను అనటానికి నడవదు కాబట్టి నేను కరెక్టే చెప్తున్నానని నిరూపించుకోవాలంటే ఆ మంత్రాన్ని అక్కడ దేవనాగరి లిపిలో ఉన్నదాన్ని ఇక్కడ నేను చూపించే అనువాదాన్ని, ట్రాన్స్లేషన్ని కంపేర్ చేసుకోండి. ఓకేనా? దీని భావార్థం ఒక్కసారి చూద్దాం. అతి ప్రశంసనీయ, శక్తి సామర్థ్యయుక్త,
శూరవీర పురుష సైనికులను స్వీకరించున్నట్లు సభాపతి మున్నగువారు శూరవీరులకు మహిళా సైన్యమును కూడా స్వీకరించవలయును. వ్యభిచారిణులు లేనట్టి స్త్రీ సైన్యముచే శత్రువులను వశమునందుంచుకొనవలెను. బా, ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఓ రకంగా చెప్పాలి అంటే మహిళా సాధికారత గురించి చాలా సుస్పష్టంగా దీనిలో చెప్పారు. శూరవీరులకు పురుషులని ఏ విధంగా నువ్వు సైన్యంలోకి తీసుకుంటావో అలాగే శూరవీరులకు మహిళామణులను కూడా సైన్యంలోకి తీసుకో. అంతేకాదు వాళ్ళల్లో వ్యభిచారము లేనట్టుగా చూసుకొని వాళ్ళ అధీనంలో శత్రువుల నుంచేలాగా చూడు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ స్త్రీని పురుషుడితో సమానమైన శక్తి ఉంటే గనక స్త్రీని కూడా సైనిక సేవలకు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి వేదం చెప్తా ఉంది. అంతేగాని మాడి మహిళల్ని చిన్నపిల్లలను కూడా చంపేమని చెప్తుంది. అల్లాహు అక్బర్ అని లేదు కదా అక్కడ. ఎందుకు నవ్వావంటావేమో, నువ్వు నవ్వావు కాబట్టే ఆ నవ్వుతోనే నేను చెప్పా. మళ్ళీ పిసికేసుకోమాకండి ఊరికినే మమ్మల్ని అనేశాడు, మా దేవుడిని అనేశాడు అని చెప్పేసి. అర్థమైందా? నా నవ్వు ఇంతే ఎట్టాగుంటది. చూద్దాం ఇంకేమంటాడు. సరే ఇంకేమంటాడు పక్కన పెడితే, వేదంలో నుంచి అయితే గనక బ్రహ్మాండమైన తప్పు చెప్పాడుగా మరి. సరే నెక్స్ట్ ఏమంటాడు చూద్దాం. అథర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. ఓ ఏంది కాల్చివేయమని చంపేమని ఉంటే అల్లాహు అక్బర్ అన్ని అరబంధంగా మాట్లాడతాం. సరే అథర్వణ వేదము 11వ కాండము 2వ సూక్తము 21వ మంత్రంలో నుంచే చూస్తున్నాను. ఏమనుంది ఇక్కడ? పురుషార్థ పరులకు మనుషులు పరమేశ్వరుని శరణమును ఆశ్రయించి ఉపకారులకు ద్విపాద చతుష్పాద జీవుల రక్షించుచు శత్రువులను సమూలముగా నష్టపరచవలయును. ఇక్కడ మనుషులు పరమేశ్వరుని కోరుకుంటున్నారు. పరమేశ్వరుడు నా కోసం అందరినీ చంపేయి అని అంటలా. ఆ మనుషులు కోరుకునే దానిలో కూడా చాలా క్లియర్గా ఉంది చూడు. ఉపకారులకు ద్విపాదులు చతుష్పాదులైన జీవులను రక్షించుచు అంటే ఉపయోగకరులైన, అంటే ఎవరికి హాని చేయనటువంటి మనుషులను. ద్విపాదులు అంటే 2 కాళ్ళ మీద ఉండే జీవులు, చతుష్పాదులు అంటే 4 కాళ్ళ మీద ఉండే జీవులు అంటే పశువులు, జంతువులు. వాటెవ్వరికి హాని జరగకుండా వాటిని రక్షించుచు కేవలం శత్రువులను మాత్రమే నాశనం చెయ్యండి అని చెప్పేసి ఉంది. ఇందులో నీకు ఆడ తప్పు కనపడింది నాయన. పైగా నువ్వేమంటావు మా గ్రంథంతో అని చెప్పేసి అంటున్నారుగా, ఏనండి దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నా పొరుగువాడు ఒకవేళ హిందూ అయినట్లయితే నన్ను చంపుతాడు ఎందుకంటే నా యొక్క అపరిచితుడని నేను భావించాలా? కాదు. దాని యొక్క కాంటెక్స్ట్ వేరేగా ఉంది కాబట్టి అది యుద్ధానికి సంబంధించింది. కాబట్టి ఒక ముస్లిం అలా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఏ ముస్లిం కూడా మీ ధర్మంలో ఇలా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో పిలువేయలేదు, హైకోర్టులో పిలువేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఎవరు కూడా ఈ గ్రంథాలు చదివి ఈ గ్రంథాలు ఏంటండి ఈ ఉగ్రవాదం ఉందని ఎవరు కూడా చెప్పలేదు. అది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు నేర్పించినటువంటి పద్ధతి. మీ ప్రవక్త మీకేం నేర్పించారు అనేది కాసేపు పక్కన పెడదాం సిరాజ్. కానీ నువ్వు హిందూ గ్రంథాలను ఇంత దారుణంగా వక్రీకరించావు కదా. ఈ నిమిషం కళ్ళ ముందే ఇది ప్రజలందరికీ నిరూపణ అయిపోయింది కదా. మరి ఇది కూడా మీ ప్రవక్త నేర్పించిందేనా ఇలా వక్రీకరించవచ్చు అని చెప్పేసి? నువ్వు కేవలం ఈ వేదాన్ని మాత్రమే వక్రీకరించావా? లేదు, వక్రీకరించే ప్రయత్నం చేసావు. అఫ్కోర్స్ నీ వల్ల కాదు వేదాన్ని వక్రీకరించడం. కానీ వేదంతో ఆగకుండా నువ్వు భగవద్గీతని కూడా వక్రీకరించావు. దాని గురించి కూడా నేను మాట్లాడతా కాసేపటి తర్వాత. ఇక్కడ బహువచనం నుంచి సిరాజ్ అని ఏకవచనంలోకి ఎందుకు వచ్చాను అనేది లాస్ట్లో మీకు ఖచ్చితంగా అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే నేను మొదటిగా ఎవరిని కూడా తక్కువ చేయను, తప్పు పట్టను. కానీ తప్పు పట్టాను అంటే దట్ డెఫినెట్లీ విల్ బి అ ప్రాపర్ రీజన్. అదేంటనేది కూడా మీకు ఇవాళ చూపిస్తాను. సో ఇంకేం మాట్లాడుతున్నాడు అనే దానికి వెళ్లే ముందు, మా ప్రవక్త మాకు ఇలా నేర్పాడు సంస్కారము అని చెప్పేసి అంటున్నారు. సంస్కారం గురించి నువ్వు మాట్లాడటానికి సరిపోవు. నువ్వే కాదు, మీ వాళ్ళు ఎవరు మాట్లాడటానికి సరిపోరు. సంస్కారం గురించి మేము మాట్లాడాలి. బికాస్ లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అన్కండిషనల్గా అందరూ బాగుండాలని కోరుకునేది మేము. షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటూ అన్ని జీవరాశుల యొక్క శ్రేయస్సుని కోరుకునేది మేము. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అంటూ మాకు నేర్పింది మా పరమాత్మ. మాకు ఉంది సంస్కారం గురించి మాట్లాడే యోగ్యత. ఆ సంస్కారం గురించి వేలెత్తి చూపించే అర్హత మీలో ఏ ఒక్కళ్ళకి లేదు. ఇది ప్రైమరీగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రాంగెస్ట్ విషయం. చూడండి ఇంకేమంటున్నారు. ఖురాన్లో మొట్టమొదటి చాప్టర్ సూరే ఫాతిహా మొట్టమొదటి ఆయత్ ఏంటి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన సకల లోకాలకు ప్రభువు. సుబ్హానల్లాహ్. మొట్టమొదటి సూరే ఫాతిహా మొట్టమొదటి ఆయత్ అల్లాహ్ యొక్క స్తుతి స్తోత్రాలతో ప్రారంభమవుతుంది. మీరు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 704 శ్లోకాలు. ఇప్పుడు 700 ఒకే శ్లోకం ఉంది. అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా? అర్జున విషాద యోగము
మొట్టమొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండి రా బాబు, యుద్ధం గురించి అవతరించింది భగవద్గీతలో. అలాగే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము, ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. సగానికంటే ఎక్కువ శ్లోకాలలో మీకు అక్కడ యుద్ధాన్ని పురిగొలుపుతూ మీకు భగవద్గీత కనిపిస్తుంది. తెలియకపోతే తెలియనట్టు ఉండాలా, లేదా తెలుసుకుని మాట్లాడాలా. అంతేగాని నాకు తెలిసిందే నిజము అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేట ఎర్రి మాటలు మాట్లాడకూడదు కదా. ఎందుకంటే భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి అధ్యాయంలోనే యుద్ధం చేయండి రా బాబు అని ఉందంట. ఎక్కడుందిరా బాబు? లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వతు సంజయ అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండురాజు కుమారులు కూడి ఏం చేస్తున్నారు అక్కడ చెప్పు సంజయ అని చెప్పేసి సంజయుడిని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఆ తర్వాత సంజయుడు మొదట సేనా వ్యూహాలని, సేనావాహిని గురించి, సేనా ముఖ్యుల గురించి వివరణలు ఇచ్చాడు. దానిలో వారి వేషభాషలు, ఆహార్యం, ఆంగికంతో పాటు వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు, శంఖాలు, ఇటువంటి వాటి గురించి కూడా వర్ణనలు ఉన్నాయి. అంతేగాని మొట్టమొదటే యుద్ధం గురించే చెప్పారు, యుద్ధం చేయరా బాబు అన్నాడు అని చెప్పేసి ఏమీ తెలియకపోయినా ఎందుకు ఇలా మాట్లాడతావు? నువ్వు అనొచ్చు, దానిలో అయినా సరే యుద్ధానికి సంబంధించిన వర్ణనలు ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి అడగవచ్చు. దానికి సంబంధించి కూడా క్లియర్ ఆన్సర్ ఉంది. కారణం ఏంటంటే భగవద్గీత అనేది భగవంతుడు శ్రీకృష్ణుడికి చెప్పినది యుద్ధరంగంలో. ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళేదాకా కృష్ణుడు మీరు కొట్టుకు చచ్చిపోవటానికి ఏం చేయాలో నేను చెప్పనా అని చెప్పి సలహాలు ఇవ్వలా. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జునుడు తన కర్తవ్యం అంటే ఒక క్షత్రియుడిగా, ఒక రాజుగా తన కర్తవ్యం ఏదైతే ఉందో యుద్ధం చేసి తనది అనుకున్న దాన్ని తను కాపాడటం, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని కాపాడటం అనే బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నుంచి కూడా విముఖుడవుతున్నాడు. కాబట్టి తనని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది కృష్ణ భగవద్గీత. అంతే తప్ప యుద్ధోన్ముఖుణ్ణి చెయ్యలా. కానీ ఏమీ తెలియకపోయినా పెద్ద పండితుల్లాగా, గీతా ప్రవచనకర్తలాగా వేదిక ఎక్కేసి అక్కడ ఎర్రి మొక్కలు వేసుకుని జనాలు వింటున్నారు కదా అని చెప్పేసి సొల్లు చెప్పేసుకుంటా కూర్చుంటారా? చూస్తున్నారుగా హిందూ బంధువులారా, ఎగేసుకుంటా గణేష మండపాలకి పిలిచి మైకులు ఇచ్చి మాట్లాడిచ్చే పెద్ద మనుషులకు కూడా చెప్తా ఉన్నాను, వీళ్ళ బుద్ధులు ఇలా ఉంటాయి, చిల్లర బుద్ధులు, చిన్న బుద్ధులు. ఈ బుద్ధులు వీళ్ళకి ఎవరు నేర్పించారు అంటే ఇందాక సంస్కారం నేర్పిన వాళ్ళే నేర్పుండాలి. మరి ఎందుకంటే మంచి వాళ్ళు నేర్పినప్పుడు ఆ మంచితనం మాటం చేసే మోసాన్ని కూడా బహుశా వాళ్లే నేర్పుండొచ్చు. అఫ్ కోర్స్ దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో నేనే వీడియోస్లో చెప్తా. కానీ ఇప్పటికైతే వీళ్ళ మోసం మీకు స్పష్టంగా అర్థమైందిగా, చూసుకోండి. ఇంకా భగవద్గీత గ్రంథం 11వ అధ్యాయము 34వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే ద్రోణాచార్యుని, జయద్రథుని, భీష్మాచార్యుని, కర్ణుని చంపేయి, యుద్ధం చేయి, భయపడకు, నువ్వే గెలుస్తావని చాలా ప్రోత్సాహం అందించడం జరిగింది. మరి ఇక్కడ ఏంటండి ఇదంటే, లేదండి వాళ్ళు కౌరవులు కదా, దుర్మార్గులు, పాండవులకు ఆదేశించడం జరిగింది కాబట్టి ఆ ద్రోణాచార్యుడు అయినా, భీష్మాచార్యుడు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళందరూ దుర్మార్గులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఒక అబూ జహల్ ఉన్నాడు, ఒక అబూ లహబ్ ఉన్నాడు, ఒక కాబ్ బిన్ అష్రిఫ్ ఉన్నాడు, ఒక అబ్దుల్లా బిన్ ఉబై ఉన్నాడు. వీరి గురించి అవతరించినటువంటి ఆయతులు అంటే మీ దగ్గర ఏమైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఖురాన్ని సరిగా అర్థం చేసుకునే కారణంగా మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అందుకే మత్తయి సువార్త ఒక విషయం గుర్తొచ్చినది. యేసు వారు ఉంటారు, నీ కళ్ళలో దూలం ఉండగా ఎదుటి వాని కళ్ళలోని కంటి నలుసుందని నువ్వు ఎలా ఎత్తి చూపుతున్నావు అని. నీ దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యని నువ్వు దాన్ని చూడకుండా ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. శివరాత్రికి పోలిక దొరకకపోతే క్రైస్తవుల మత గ్రంథంలోకి వెళ్ళి కూడా సామెతలు అరువు తెచ్చుకునే బతుకైపోయింది వీళ్ళది. ఏదైతే ఉందిలే కానీ ఇప్పుడు ఈయన ఏమంటాడు, అక్కడ అల్ తౌబాలో చెప్పింది ఏదైతే ఉందో అది ఎవరి గురించో చెప్పారు, మీ గురించి కాదు అని చెప్పేసి మాట్లాడుతూ భగవద్గీతలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, జయద్రథుడిని కూడా చంపమన్నాడు వాళ్ళు దుర్మార్గులు కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ సిరాజ్, ఇక్కడ నీకు ఒక విషయం అర్థం కావాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎవరినైతే చంపమని చెప్పాడని నువ్వు అంటున్నావో ఆ చెప్పిన భీష్ముడు, వాళ్ళ లిస్ట్లో ఉన్న వాటిలో ఫస్ట్ పేరు తీసుకుంటే భీష్ముడు కనుక చూసుకుంటే భీష్ముడు కృష్ణుడికి శత్రువు కాదు, కృష్ణుడికి పరమ భక్తుడు. ఈ రోజున మహాభారతంలో నుంచి 2 అత్యద్భుత గ్రంథాలు లేదా 2 అత్యున్నతమైన విశేషాలు తీసుకుంటే ఆ రెండిట్లో ఒకటి భగవద్గీత అయితే రెండవది విష్ణు సహస్రనామం. ఆ విష్ణు సహస్రనామాన్ని స్వయంగా చెప్పింది భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడిని కూడా
కాలం మూడినప్పుడు తప్పు చేశాడు కాబట్టి ఎటువంటి క్షమ లేకుండా యుద్ధంలో చంపాల్సి వస్తే చంపాల్సిందే అని చెప్పేసి చెప్పారు. అంతేగాని భీష్ముడు మనకు మంచి భక్తుడు, విష్ణు సహస్రనామ పాడాడు, నా మీద 108 శ్లోకాలు పాడాడు కాబట్టి ఆయన ఒక్కడిని ఏమి చేయొద్దు అని చెప్పేసి రెమిషన్లు, రిబేట్లు, ఎగ్జామ్షన్లు ఏమీ ఇవ్వలా. ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కళ్ళు మూసుకున్నా లేదంటే అక్కడి నుంచి నోరు మెదపకుండా వెళ్ళిపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్ష అనుభవించారు. అంటే ఒక ఆడదానికి అన్యాయం చేస్తే గనక వాడు ఎంతటోడైనా, ఎవడైనా సరే, భక్తుడైనా సరే, చివరికి దేవుడికి అత్యంత ఆంతరంగికుడైనా సరే తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు తప్ప ఆడు నా విశ్వాసి కాబట్టి, నన్ను నమ్మాడు కాబట్టి ఆ నొగ్గేరా బాబు అని చెప్పేసి చెప్పలా. ఎందుకు ఆ మాట చెప్పారు అర్జునుడి కంటే, అర్జునుడు ఆ రోజు యుద్ధం చేయటం అతని విధి. క్షత్రియుడిగా అతను రాజ్యపాలన చేయటంతో పాటు రాజ్యాన్ని రక్షించుకోగల శక్తియుక్తులు కలిగి ఉండాలి. దానికి తగ్గట్టు అతను యుద్ధం చేయాలి కాబట్టి అతన్ని ఆ విధంగా ప్రేరేపించారు, పురికొల్పారు. కానీ నిజానికి భగవద్గీత అంటే నువ్వు అనుకున్నట్టు యుద్ధోన్మాదం కాదు, కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటం. యుద్ధం చేయటం ఆనాడు అతని కర్తవ్యం మాత్రమే. కాబట్టి ఆ భగవద్గీతలో ఇటువంటి వచనాలు ఉన్నాయి. నీకు అర్థం కాదు కాబట్టి, నీ బుర్ర అక్కడే ఉండిపోయింది కాబట్టి, నువ్వు పట్టుకున్న పుస్తకమే పచ్చగా కళకళలాడిపోతుంది అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇవన్నీ తప్పులుగా అనిపిస్తున్నాయి సిరాజ్. ఇక నువ్వు అన్నావు చూసావా, అల్ తౌబాని మేము సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పేసి. సరే, ఆ ఒక్కలైనా చదవటం ఎందుకు, మొట్టమొదటి నుంచి చదువుతాను. ఎందుకంటే 9వ ఆయత్తులో ఉన్న 1 నుండి 6 వచనాల దాకా నేను చదువుతాను. ఎందుకంటే 5 వరకే చదివి ఆపేశానని నువ్వు బాధపడుతున్నావు కదా. ఒక్కసారి చూడండి. మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవోపాసకులతో ఇక మీదట ఎలాంటి పొత్తు ఉండబోదని దేవుని తరఫున, దైవ ప్రవక్త తరఫున స్పష్టంగా ప్రకటించబడుతోంది. కనుక మీ రాజ్యంలో 4 మాసాల వరకు నిరాటంకంగా తిరుగాడండి, తెలుసుకోండి. మీరు దేవుణ్ణి అశక్తుణ్ణి చేయలేరు. దేవుడు సత్య తిరస్కారులను పరాభవం పాల్చేస్తాడు. దేవుని తరఫున, దైవ ప్రవక్త తరఫున పెద్ద హస్దినాన ప్రజలకు ఇందు మూలంగా ప్రకటించబడినదేమనగా, దేవుడు మరియు దైవ ప్రవక్త బహుదైవారాధకుల రక్షణకు బాధ్యత వహించరు. బహుదైవారాధకులు అంటే ఎవరు? అందులో హిందువులు కూడా ఉన్నారు. మరి మీరు గనక పశ్చాత్తాప పడితే అది మీకే మంచిది. ఒకవేళ మీరు పెడసరి వైఖరి అవలంబిస్తే మీరు దేవుణ్ణి లొంగదీసుకోలేరన్న సంగతి తెలుసుకోండి. ప్రవక్త, సత్య తిరస్కారులకు బాధాకరమైన యాతన ఉందనే శుభవార్తను వినిపించు. అయితే మీతో ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులు గనక మీకు ఎలాంటి హాని కలిగించకుండా, మీకు వ్యతిరేకంగా ఎవరికి తోడ్పడకుండా ఉంటే వారి ఒడంబడికను వ్యవధి పూర్తయ్యే వరకు కొనసాగించండి. ఎప్పటి వరకు? వ్యవధి పూర్తయ్యే వరకు మాత్రమే కొనసాగించండి. నిశ్చయంగా దేవుడు భక్తి పరాయణులను ప్రేమిస్తాడు. ఇక నిషిద్ధ మాసాలు, ఆ 4 మాసాలు ఏవైతే ఉన్నాయో, ఇక నిషిద్ధ మాసాలు గడిచిన తర్వాత ముష్రిక్కులు ఎక్కడ కనపడితే అక్కడ సంహరించండి. ముష్రిక్కులు అంటే ఎవరు? బహుదైవారాధకులు, అల్లాహకి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు. ప్రపంచంలో ఎవరైనా సరే అల్లాహకు భాగస్వామ్యం కల్పించేవాళ్ళు లేదా వేరే దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు ముష్రికులే. ఇది కాదు అని చెప్పే దమ్ముంటే గనక హిందువులు ముష్రికులు కారు, కాఫిర్లు కారు, వారు కూడా మాలాగే విశ్వాసులు, కాకపోతే వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నారు అని దమ్ముంటే ప్రకటించు సిరాజ్. దమ్ముంటే ప్రకటించు. నీ మత పెద్దలతో ఆ విధంగా ఫత్వా ఇప్పించు. ఏమన్నా అంటే వందే మాత్రం పాడొద్దని ఫత్వా ఇవ్వటం, జెండాకి సెల్యూట్ చేయొద్దని ఫత్వా ఇవ్వటం కాదు. ఈ దేశపు హిందువులు కూడా విశ్వాసులే, వాళ్ళ మార్గం వాళ్ళది అని చెప్పి ఒక్క ఫత్వా ఇప్పించు. దమ్మేంటో చూస్తా, అప్పుడు నేనే ఒప్పుకుంటా. నేను చెప్పిన మాటలు తప్పు, ఖురాన్లో ఉన్నదాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నేనే చెప్తా. ఇప్పించి ఎంతమంది ఇప్పిస్తావో ప్రతి చోట వారి కోసం మాటేసి కూర్చోండి. తర్వాత వారు గనక పశ్చాత్తాప పడితే, నమాజ్ను స్థాపిస్తే, జకాత్ని చెల్లిస్తే వారి దారిన వారిని పోనివ్వండి. అంటే ఇప్పుడు మేమందరం కూడా నమాజ్ చేసుకుంటూ, జకాత్ చెల్లించుకుంటూ, జహాపనాన్ని మీ దగ్గర ఉంటే తప్ప మీరు బతకనివ్వరు. పైగా ఇన్ని కథలు చెప్తున్నారు కదా. మీరు నిజంగా ప్రేమించేవాళ్ళు, మీరు నిజంగా శాంతి దూతలు, లేకపోతే ఇంకా ఏ భ్రాంతి లేనోళ్ళు అయితే గనక ఈ సర్తాన్ సే జుదా బ్యాచ్ ఎక్కడి నుంచి తయారైంది? గుస్తాకి రసూల్ కో లేదా గుస్తాకి నబీకో ఏక్ హీ సజా సర్ తన్ సే జుదా అంటూ పీకలకు వస్తున్న బ్యాచ్ ఎవరు? కన్నయ్యలాల్ని చంపింది ఎవరు? ప్రవీణ్ నెత్తార్ని చంపింది ఎవరు? ఇంకా పదుల సంఖ్యలో హిందువులనే కాదు, పాకిస్తాన్లో కూడా దైవదూషణ చేస్తున్నారు అంటూ అమాయకుల పీకలకు వస్తుంది ఎవరు? మరి వీళ్ళంతా ముస్లింలు కాదా? నారాయణ్ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ బాంబులు తీసుకుని భారతదేశంలోకి వస్తున్న తీవ్రవాదులంతా ఎవరు? మరి ఎప్పుడన్నా వాళ్లకు వ్యతిరేకంగా ఫత్వాలు ఇచ్చారా? ఇదంతా ఇస్లాంకి అగెనెస్ట్ గా ఉంది, అసలు ఈ తీవ్రవాదం ఇస్లాంలో లేనే లేదు, మనం అంతా కూడా శాంతి దూతలు పౌరాలు ఎగరేసుకుంటా కూర్చోవాలని ఎప్పుడు చెప్పలేదే. ఇప్పుడు మాత్రం మేమేదో టీవీ డిబేట్లో దీనిలో ఉన్న వచనాన్ని చూపిస్తే వక్రీకరించేశారంటూ వచ్చి విషపు వాంతులు చేసుకుంటున్నావు హిందూ గ్రంథాల మీద. సిగ్గు అనిపించట్లేదా కొంచెమన్నా? ఇంతే మాత్రమే అంటున్నావు కదా. ఇది మాత్రమే కాదు, నీ ఖురాన్లో
9:5 గురించి మాట్లాడుతున్నావు. మరి అదే ఖురాన్లో సూరా 3:85 అది కూడా ఒక్కసారి చదివి వినిపిస్తా. అప్పుడు ఈ వీడియో చూస్తున్న హిందువులు ముస్లింలు మీరే డిసైడ్ చేసుకోండి. అభిమానంతో కళ్ళు మూసేసుకుని ఎవరు పడితే వాళ్ళు చెప్పిందే నిజాలను నమ్మేస్తే ఎవడేం చేయలేడు. ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నేను చదువుతాను వినండి. ఎవడైనా ఇస్లాంను కాదని, ఇక్కడ నేను రాయలా, ఇల్లే రాశారు, ఎవడైనా ఇస్లాంను కాదని వేరొక జీవన విధానాన్ని కోరుకుంటే అది అతని నుండి సుతరాము స్వీకరించబడదు. అతను పరలోకంలో ఘోరంగా నష్టపోతాడు. ఇస్లాం కాకుండా వేరే మతాన్ని స్వీకరిస్తే పరలోకంలో ఘోరంగా నష్టపోతాడంట. ఎందుకు నష్టపరచాలి? అందరినీ సృష్టించింది మీరేగా. మరప్పుడు ప్రపంచం మొత్తాన్ని పుట్టించడమే ఇస్లాంలో పుట్టించొచ్చుగా. ఎందుకు పుట్టించట్లా? పుట్టించి వాడిని వేరే మతాల్లో, వేరే కులాల్లో, వేరే ప్రాంతాల్లో, వేరే భాషల్లో, వేరే ఆచారాల్లో పుట్టించడం ఎందుకు? వాడిని నరకంలో వేస్తాను, పరలోకంలో వేస్తాను బెదిరించడం ఎందుకు? మీ దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు అని చెప్తారుగా. సర్వశక్తివంతుడికి మరి ఇది ఎందుకు చేతగాల? బుర్ర పెట్టి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనుషులు రాసుకున్నవే. నిజంగా ఒకవేళ దైవం అనేవాడే ఉండి ఉంటే దైవం అనేవాడు ఇటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చెప్పడు. ఎందుకంటే దేవుడు అనేవాడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ సృష్టి మొత్తం నేనే చేశాను అన్నప్పుడు సృష్టి మొత్తాన్ని ఒకేలా ప్రేమిస్తాడు. ఒక తండ్రికి లేదా ఒక తల్లికి 5 బిడ్డలుంటే 5 ఒకేలా ప్రేమిస్తారు. అందరి మీద ఒకేలా చూపించలేకపోవచ్చు, కానీ అందరి పట్ల ఒకే రకమైన ప్రేమ ఖచ్చితంగా కలిగి ఉంటుంది. అది తల్లి ప్రేమ. అంతటి తల్లి ప్రేమే అలా ఉంటే మరి భగవంతుడి ప్రేమ ఇంకెంత అవ్యాజంగా ఉండాలి. మరి అలా లేదే. ఇక్కడ ఎవరిని మాయ చేస్తున్నారా? ఎవరికి మోసం చేస్తున్నారు మీరు? ఇక్కడతో అయిపోయింది అనుకోవద్దు, ఇంకా ఉంది. అలాగే గీతాశాస్త్రం 2వ అధ్యాయం 37 శ్లోకంలో హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావ భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ అర్జున, నీవు లెమ్ము, ధర్మ యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. ఒకవేళ శత్రువులచే నీవు చంపబడితే స్వర్గాన్ని పొందెదవు. ఒకవేళ నువ్వు గనక జయిస్తే భూలోక రాజ్యమును అనుభవించేదవు. అర్జునుడికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. నువ్వు యుద్ధంలో గెలిచినట్లయితే ఏమవుతుంది? భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. ఒకవేళ చనిపోతే డైరెక్ట్గా స్వర్గాన్ని పొందుతావు అని ఆ విధంగా అర్జున్ని మోటివేట్ చేయడం జరిగింది కదా. మీరు చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్లో, కొన్ని టీవీ ఛానల్తో కొంతమంది అజ్ఞానులు, మూర్ఖులు ఏం చెప్పారంటే, లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే, మీరు ఎవరిపై ముస్లిమేతల్ని చంపినట్లయితే, బాంబులు వేసినట్లయితే మీకు స్వర్గంలో 72 కన్యలు ఉంటాయి అని మీ ఖురాన్లో ఉందని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, స్వర్గం గురించి మాట్లాడతా, యుద్ధం గురించి మాట్లాడతా, సడన్గా 72 మందికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అసలు నాకు అర్థం కాలే. సరే, నువ్వేదో చెప్పాలనుకుని తాపత్రయపడుతున్నావు కరెక్టే, కానీ అక్కడ నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవట్లా. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి? ఈ యుద్ధం నువ్వు చేయకపోయినా సరే, ఎందుకంటే అర్జునుడు బాధపడుతున్నాడు, నా వాళ్ళని నేను చంపుకోవాలా అని చెప్పేసి. దానికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు చంపుకోవటం కాదురా బాబు, నువ్వు చంపినా చంపకపోయినా ప్రతి వాడు ఏదో ఒక రోజున చనిపోవాల్సిందే. ఏదో ఒక కారణం మాత్రమే కావాలి. ఎందుకంటే అందరికీ కామన్గా వచ్చేది చావు, మృత్యువు. కానీ ఎవడు కూడా మృత్యువును తిట్టుకోడు. ఈ దిక్కుమాల మృత్యు ఈడికే రావాలా అని చెప్పేసి, ఈ దిక్కుమాల లారీ ఈయనే గుద్దాలా, లేకపోతే ఈ దిక్కుమాల జబ్బు ఈడికే రావాలా, నా జబ్బునో లేకపోతే ఆ కారణాన్నో తిట్టుకుంటారు. అటువంటి ఒక కారణం కావాలి. కాబట్టి ఆ కారణం నువ్వు అవురా బాబు, నీ పాటికి నువ్వు యుద్ధం చెయ్యి. ఎందుకంటే నీకు యుద్ధం చేయటం నీ కర్తవ్యం కాబట్టి చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు తప్ప, నువ్వు చంపకపోతే నేను చంపేస్తాను, లేకపోతే నువ్వు చంపకపోతే నేను వాళ్ళని బతకనివ్వను, లేకపోతే నువ్వు వాళ్ళని చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను, ఇట్లాంటి హెచ్చరికలు ఏమీ చేయలే. అందుకే భగవద్గీత మొత్తం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంకి వచ్చేపాటికి చాలా స్పష్టంగా చెప్పారు, యథేచ్ఛసి తథా కురు అని చెప్పేసి. అంటే నేను చెప్పాల్సింది చెప్పాను, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పి అన్నారు తప్ప నువ్వు చంపాల్సిందే లేకపోతే నిన్ను నరకంలో వేస్తానని అనలేదు. కాబట్టి నువ్వు బైబుల్ని, ఖురాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో పోల్చడానికి నీకు సరిపోదు. నువ్వే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథము కూడా భగవద్గీతకి పోలిక కాదు, సరిపోలదు, కనీసం దగ్గరికి కూడా రాలేదు. అంత గొప్ప జ్ఞానం గీతా జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నువ్వు వక్రీకరిస్తున్నావు. సరే, ఇక్కడి నుంచి నువ్వు ఎటో సడన్గా ఇప్పుడు ఇక 72 మంది గురించి ఏదో మాట్లాడుతున్నాడుగా, అదే కన్యల గురించి. ఆ 72 మంది కన్యల గురించి కూడా మనం మాట్లాడదాం. చూద్దాం, పట్టండి. లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే, మీరు ఎవరిపై ముస్లిమేతల్ని చంపినట్లయితే, బాంబులు వేసినట్లయితే మీకు స్వర్గంలో 72 కన్యలు ఉంటాయి అని మీ ఖురాన్లో ఉందని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇక చెప్పుండ్రా అంటే ఒక్కొక్కడు ఇంత బాగా చెప్తాడండి. సరే, ఏం చేస్తారు బాబు వీళ్ళందరినీ కూడా మాదిరిలాగా, అంటే ఎవడూ టచ్ చేయకుండా అని